తన వయసుకు మించిన భారాన్ని మోస్తున్నాడు. జాతర జయప్రదంగా పూర్తయ్యేదాకా ఇక్కడ ఎలాంటి గొడవ జరగకూడదు. మీరు కానివ్వండి. వీరభద్రుడి దగ్గర నేను కొడుకుని అడిగితే నాకు తండ్రిని ప్రసాదించాడు. ఇక నా వంశానికి అంతా వీడే. ఇవ్వండి పూజారి గారు. అన్నా, కనపనా, మన సింగడి కనిపించట్లేదు. గొలుసులు తెచ్చుకొని పారిపోయాడు. ఏమంటున్నావురా? రే, పోయి వెతకండి రా. పోయి వెతకండి. వాడిని వదిలింది నేనే. గోపి ఏడి? గోపి, గోపి బావా, మీరెవరినైతే కాపాడాలనుకున్నారో వాడినే ఎత్తుకుపోయారు. ఇక మనం చూస్తూ ఊరుకోకూడదు. రోజు వాళ్ళందరినీ అంతం చేసేయాలయ్యా. వద్దు, మీరెవరూ వద్దు. అంతా వీడు చూసుకుంటాడు. ఇంకా ఊరుకునేది లేదు. ఆ వీరభద్రుడి సాక్షిగా చెప్తున్నాను, ఏది మిగులు తగులు పంచకుండా మొత్తం అంతా పూర్తి చేసి ఏటిగట్టు దగ్గరికి రా. గోపి, అక్కడికి వెళ్ళి కూర్చో. నేను చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలకు. జాతర పూర్తవడానికి ఇంకా 3 గంటల సేపు ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది రండి. రండి, నరకండి.
మీ చేతుల్లో ఉన్న కత్తులకి పదునుంటే మీ మీసాలకి పౌరుషం ఉంటే రండి. 7 ఏళ్ల లెక్కలు కదా, ఈ రోజు తీర్చుకుందాం. దొరికితే వేసేద్దాం అనుకున్నారుగా, ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాడు. దమ్ముంటే వచ్చి నరగండి. రండ్రా. ఇంకా ఎవరైనా ఉన్నారా? పంపించు. రండ్రా. 7 ఏళ్లుగా ఎందుకని పగని నీ చీర కొంగుకి మూడేసుకుని ఉన్నావు? ఆడవాళ్ళంటే ప్రేమ, జాలి, దయ, మాతృత్వమే అని విన్నాను. కానీ నీలోనే ఇంత కోపాన్ని, కక్షని చూస్తున్నాను. ఓ చిన్న పిల్లాడి చేతికి కత్తి నుంచి పంపిస్తావా? ఇప్పుడు కూడా వీళ్ళని కొట్టకుండా మాట్లాడుండొచ్చు, కానీ కొట్టేగా మాట్లాడితేనే మగాడు, మొనగాడు, పోటుగాడని ఒప్పుకుంటారు. అందుకే కొట్టి మాట్లాడుతున్నాను. ఈ జాతరతో పగంతా తీర్చుకుందాం. తప్పు మీద తప్పు చేస్తున్నాం. వద్దు. తప్పే తప్పే. ఇప్పటి వరకు నేను చేసిందంతా తప్పే. ఇంతమంది మగాళ్ళు ఏదో పీక్కుతారని దూరంగా నించొని చోద్యం చూసాను కదా, తప్పే. తప్పు చేశాన్రా. అన్నా రారా. ఆడవాళ్ళంటే కోకిల, లేడి పిల్ల, హంస అనుకుంటున్నావా? మేము సింహాలమే, శివంగుళ్ళం రా. మగాళ్ళు నరికితేనే కత్తి నరుకుతనుకుంటున్నావా? మా ఇంటి కత్తి ఆడిది నరికినా నరుకుతీరా. వద్దు.
చెప్పేది విను. వద్దు, చెప్పేది విను. కత్తి కింద పడే. ఏ చంపడానికేగా వచ్చావు? సంధి మాడుతున్నావు? ఇంతమంది మగాలని పడగొడేశావు కదా, ఒక ఆడదాని నీ ముందు ఉన్నాను. రారా, దమ్ముంటే వచ్చి నా కత్తికి సమాధానం చెప్పు. ఒట్టి చేతులతో నించోడానికి భయంగా ఉందా? ఇదిగో విసర్రా, నీ వీరత్వాన్ని ఇప్పుడు చూస్తా. రారా. రారా. వద్దని చెప్తున్నానా? వినవా? ఆగే వెంట్రా, కొట్రా. వాడి కోసం ఎందుకురా ఇంతలా పాటు పడుతున్నావు? ఎవడ్రా వాడు? అన్నా తమ్ముడా? అబ్బా కొడుకు కలిసి మాటిచ్చాం అంటున్నారు. నా మొగుడు పోయినప్పుడు నేనే ఇచ్చాను రా మాట. వాడి తల ఇప్పుడు తెగుద్ది. దమ్ముంటే వచ్చి కాపాడుకో. వద్దు. అడ్డొస్తున్నా ఉన్నాగా. ఇప్పుడు నేను అడ్డు రాకపోతే కత్తికి తన మన ఆయన భేదం తెలీదు. దానికి ఎదురొచ్చిన వాళ్ళని అది తన వాళ్ళైనా పగ వాళ్ళైనా నరుకుతుంది. వాడి వంశంలో ఒకటి కూడా మిగిలికూడదన్నావుగా. ఇప్పుడు నీ వంశమే లేకుండా పోయేది. వాడు నీకు అన్నా తమ్ముడా అని అడిగావు కదా. అవును, ఈ ఊళ్ళో పుట్టిన ఒక్కొక్కరిని ఒకే రకంగాను ఒకే రక్తంగాను చూస్తున్నాం. ఎవరు మాకు పరాయి వాళ్ళు కాదు. జరిగిన రక్తపాతం చాలకపోతే, ఇంకా నీ కోపం తీరలేదంటే, ఇక్కడున్న వాటిలో పదునైన కత్తితో ముందు నన్ను నరకు, ఆ తర్వాత వాడిని నరకు. నేను మా అమ్మని చూడలేదు. మా నాన్నే నాకంతా. ఈ రోజు వరకు మా నాన్న కాళ్ళు తప్ప ఇంకెవరి కాళ్ళు పట్టుకోలేదు. ఈ సీమ మేలు కోసం బతిమాలుతున్నాను. అన్నిటినీ వదిలే. 7 సంవత్సరాలుగా ఈ ఊరు వర్షాన్ని చూడలేదు. జాతరని పూర్తి చేయడం వల్లనో, వీరభద్రుడి మొక్కు చెల్లించడం వల్లనో వర్షం పడదు. ఎప్పుడైతే నీ పగ మొత్తం చల్లారి మనసు కరిగి నీ కళ్ళలోంచి కన్నీటి చుక్క కాడుతుందో, అప్పుడే వర్షం పడి అందరి బతుకులు బాగుపడతాయి.
అన్నమాట ప్రకారం తన మొత్తం పని పూర్తి చేశాడు.